వెల్కమ్ టు డే 7 ఆఫ్ 30-day ట్యాపింగ్ ఛాలెంజ్. నేను అబ్జర్వ్ చేసిన ద ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? మాటవర్స్కి ఫన్నీయెస్ట్ థింగ్ అంటున్నా కానీ రియాలిటీకి వస్తే చాలా బాధేస్తుంది. అదేంటంటే మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే మా అమ్మాయి చదువుకోవాలి, మా అబ్బాయి ప్రయోజకుడు అవ్వాలి అని చెప్పి వాళ్ళు ఏం కావాలంటే అది కొనిచ్చి చదువుకోవడానికి అన్నీ ముందు పెట్టి చదువుకోమ్మా అంటే వాళ్ళు చదువుకోవడం తప్ప అన్నీ చేస్తూ లాస్ట్కి పేరెంట్స్ని బాధపడతారు. ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఇంకో సైడ్ ఏంటంటే మనకి చదువుకోవాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ ఆల్సో డ్రీమ్స్ ఉంటాయి. పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. సో అలా ఎన్ని డ్రీమ్స్తో కష్టపడాలని చెప్పి చాలా ఉంటుంది. బట్ ఏంటంటే అడుగునా కూడా ఆటంకాలే ఉంటాయి. అప్పుడు వీళ్ళు వాళ్ళని చూసి అనుకుంటారు అనమాట, అబ్బా అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టుకున్నా సరే చదువుకోలేకపోతున్నారు అని చెప్పి. అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళేమో చదువుకోలేరు, చదువుకోవాలనుకున్న వాళ్ళేమో ఫైనాన్షియల్గా బాగోరు. దేవుడు అందరికీ కూడా సగమే ఇస్తాడనమాట, మిగతా సగం మనం కష్టపడి మనం సంపాదించుకోవాల్సిందే ఉంటుంది. కమింగ్ టు ది ఛాలెంజ్, అందరూ కన్సిస్టెంట్గా అయితే టైపింగ్ చేస్తున్నారు. సో చూద్దాం ఇంకెన్ని రోజులు ఉంటారు.